ఇదే పొడి చేయింతానమ్మా. ఎవరు చేత అమ్మ ఏం చేస్తున్నావు? సున్నుండలకి పొడి చేస్తున్నావు. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది 11th జూన్ వ్లాగ్ అండి. మార్నింగ్ లేచేసరికి 7 అలా అయింది. నిన్న నైట్ పడుకునేసరికి మాకు 12:30 అలా అయిపోయిందండి. ఎందుకు అంటే నిన్న బాగా అసలు ఎంత గాలి వేసేసిందో, చాలా ఎక్కువ గాలి, వర్షం ఏమీ రాలేదు, చాలా తక్కువగా తుప్పరపడింది అంతే. ఇంకా అంత ఎక్కువ గాలి వేయడము, కరెంట్ అయితే తీసేసాడనమాట. కరెంటు 9 o'clock ఆ టైంకి తీసిన కరెంటు 12:30కి అయితే ఇచ్చారండి. కోడిగుడ్డు ఏమి వాళ్ళు చూసినప్పుడు అంటారు, ఇదేంటి ఎప్పుడు చూడలేదు అంటారు. వంకాయ కోడిగుడ్లు అవి వండుకుంటాం తెలుసు కానీ వండుకుంటాం తెలియదు. అయినా కూడా అలాగుంటారు. మరి పప్పులు మగ్గ పెట్టను, అన్ని కలిపేసేస్తాను. ఎన్ని కూరగాయలు ఉంటాయి అన్ని కూరగాయలు కలిపేసి కుక్కర్ పడేసి మగ్గ పెట్టేస్తాను. అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి అవి. టేస్ట్గానే ఉంటాయి. వీళ్ళేమో పులిపప్పులు పట్టారు కదా, మన ఉండే బాగుంది కూర. వీళ్ళు అలాగంటారు, ఉల్లిపాయ అక్కడికి కొద్దిసేపు నేను మగ్గిస్తాను, మగ్గిచ్చినా కూడా ఆడు చెప్పు ఈ పొట్టు మా అమ్మ చూడండి అన్ని కలిపి పెట్టేస్తుంది. వాళ్ళు ఏమంటారు, అసలు ఆ కూర ఎలా తింటారు అన్నీ ఎలా వండుకున్న కూరే బాగుంటుంది. మా అమ్మ చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ అందులోనే, దోసకాయ అందులోనే, అన్నీ వేసేసి ఒక్క చొక్క నూనె వేసి స్టవ్ మీద పెట్టేస్తుంది దాన్ని. అంతే సిమ్లో పెట్టేస్తాను. కుక్కర్ పెట్టేస్తావా? సిమ్లో పెట్టేస్తాను. అదే కుక్కర్ ఇది దాకలోను బంగాళదుంప కూర వండేనని చపాతీకి ఇందులో చపాతీ చేస్తేనే తినేస్తారా, స్నానం చేసి తింటారా? ఓకే. ఇంకెలాగంతే అన్నీ కలిపేసి మా అమ్మ అలా స్టవ్ మీద పెట్టేస్తుంది, అయిపోద్ది కూర. ఇలాగా మీరు కూడా పెట్టి చూడండి తల్లిలారా, చాలా బాగుంటుంది. నన్ను అంటారా, ఆ ఉల్లిపాయ నేను కొంచెం సాఫ్ట్ అయ్యాక మిగతా కూరగాయలు వేసి అన్ని కలిపి మగ్గ పెడతాను. నేను ఎప్పుడు ఉల్లిపాయ మగ్గ పెడతాను. ఆ కూర ఎలా తింటారో తినలేకపోతే అసలు మేమే వండుకోం కదమ్మా. భలే చెప్తారు. ఆ దోసకాయ ముక్కి తింటాను. అంతే తెలక మరి ఇలాగో సార్ ట్రై చేయండి అమ్మా, ట్రై చేస్తే మీకే బాగుంటుంది. పచ్చి దోసకాయ కూడా తింటాం మేము. పచ్చి దోసకాయ పచ్చడి కూడా బాగుంటుంది, కానీ ముగ్గాలి కొంచెం దోసకాయ తింటారు. తింటాక ముగ్గాలి, తింటాక ముగ్గాలి. కూరకి ఇలా కరకరలా ఏట మాసంలో దోసకాయ కూర వేసి వండుకుంటారు. ఎంత బాగుంటుంది. దోసకాయ తెల్లపిండి కూడా వండుకుంటారంటమ్మా. దోసకాయ తెల్లపిండి నాకు అంత వండలేదు కానీ ఇప్పుడు బీరకాయ తెల్లపిండి బీరకాయ తెల్లపిండి వండుతానులే నేను. ఎండ్రీలు తెల్లపిండి వండుతాను. మళ్ళీ దోసకాయని పప్పు వండుకోవచ్చు, బాగుంటుంది. ఇక మన్ని ఇలా కలిపి పెట్టేస్తాను రా నేను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయ, ఉప్పు కారం వేసేసి కొంత అంత అల్లం పేస్ట్ వేసి పొయ్యి మీద పెట్టాను, కొంచెం నూనె వేసి పెట్టాను అంతే. మా అమ్మ కూర అయిపోతుంది. అది మగ్గిపోయి కారం వేస్తాం. ఇదే మా పిల్లలు, మా చిన్నకోళ్ళు చాలా బాగుందండి, చాలా బాగుందంట. బాగుంటాయి, చాలా బాగుందనండి. అందరికి ఆయితండి. సింపుల్గానే వండుతుంది మా అమ్మ, బాగుంటుంది. ఉల్లిపాయలు సెపరేట్గా, ఉల్లిపాయ ముక్కలు అయిపోయాక కూరగాయ ముక్కలు సెపరేట్గా మేము మగ్గించమండి, కలిపి వండేస్తుంది మా అమ్మ. ఇంక నాకు అదే అలవాటు. నా కూరలన్నీ రావులే తల్లి, ఇడ్డారంగా వండిన. కొంచెం నూనె అంతే వెయ్యాలి, కొంచెం పేస్ట్ ఆడతా అంతే. ఎంతో కొంచెం అదే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక దోసకాయ కూరనే కదా, అన్ని కూరలు ఇలాగ వండుతావు కదా. అన్నీ ఇలాగ వండుతాయి. ములక్కాడ ములక్కాడ అది ములక్కాడ కూర టేస్ట్ కొద్దే వేయండి. ములక్కాడ ఉప్పు కారమే. అల్లం పేస్ట్ అయినా అంటున్నావా? కాదు, ఇలాగ అన్ని కలిపి వండుతాను. ప్రతి కూర కలిపే. దోసకాయ కొంచెం కారం తగ్గిద్ది. అన్నీ అన్నీ వేసేసి ఉప్పు వేసేసి మొదలెట్టేస్తాను. ఇంకంటే మగ్గిపోయి కొంచెం మగ్గిపోయి కొన్ని నీళ్ళు వేస్తాను. ఇప్పుడు అబ్బాయి పెట్టాను పేసిన ఇందాక చూసాక కలిపేసి
మరి మా అమ్మ అసలు గిన్నెలు కూడా కొత్తవి పడదండి. ఎన్ని గిన్నెలు ఇచ్చినా కూడా మా అమ్మ అయ్యే పాత గిన్నెలు పడుతుంది. పాతది ఇప్పుడు కొత్తదైనా వాడితే పాత అవుతుంది. అవుతున్నా కూడానే ఈ వాడకమ్మా అని చెప్పి నేను మార్చేస్తాను, అప్పుడు అవి వాడతాను. వాళ్ళ అసలు ఇది ఎప్పటికీ పోదా, ఎప్పటికీ వాడదు మా అమ్మ. ఇప్పుడు దోసకాయ కోడిగుడ్లు కూర అండి వేస్తాను, ఒక చిన్న గ్లాసులు. ఇది మగ్గాక కొంచెం నీళ్ళు వేస్తుంది అంతే, కూర రెడీ. మగ్గిపోయింది అనుకోండి, ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మెత్తగా అయిపోతుంది. ఇంకంతే తాయి తీద్దాని పని అంటే నా పని. ఇప్పుడు చపాతీ, ఈరోజు మా టిఫిన్ చపాతీ. చపాతీ చపాతీలోకి బంగాళదుంప కూర ఉండింది మా అమ్మ. ఈ కూర కూడా సేమ్ ఆ కూర లాగానే అన్ని కలిపేసి. చపాతీ, ఈ చపాతీ పిండి కూడా రేషన్లో ఇచ్చిందే. నన్ను చాలా మంది నువ్వు ఎందుకు రేషన్ బియ్యం తింటావా అని అడుగుతారమ్మా. అసలు నేను పాత బియ్యం అస్సలు తినలేదు. ఎక్కడైనా భోజనానికి వెళ్తే అన్నం తక్కువ తింటాను, ఇంటికి వచ్చి మళ్ళీ కంచం కూడా తింటాను. కోట బియ్యం మా చిన్నప్పటి నుంచి ఇంకా అది అలవాటు అయిపోయి నాకు అది తినకపోతే నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. సోనా మైసూర్ బియ్యంలో తీపి ఎక్కువ ఉంటుంది రా, కోటా బియ్యంలో తీపి ఉండదు, పొట్టు ఎక్కువ ఉంటుంది, షుగర్ ఉండదు, ఏమి ఉండదు. మ్యాక్సిమం అమ్మ బియ్యము, చపాతీ పిండి, పంచదార, కందిపప్పు, రాగి పిండి అన్ని కోటాలోనే ఇచ్చుకుంటుందండి. కుంకుడుకాయలు ఇస్తే కుంకుడుకాయలు కూడా కోటాలోనే, ఎందుకంటే కొంచెం తక్కువ రేటుకి వస్తాయి కదమ్మా, రేషన్ అనమాట. ఇవన్నీ రేషన్లో ఇచ్చుకుంటుంది. కుంకుడుకాయలు ఇస్తలేదు, వారికి ఇచ్చేవారు. ఏంటమ్మా చపాతీ బల్ల ఎత్తుకుని పేట ఏమైనా వేసుకుని చెప్పేవా చేసుకుంటాను కదంటే. ఇది కదలదా మరి ప్లేట్, స్టీల్ ప్లేట్ చూడండి. మీకు ఒక కొత్త ఐడియా ఇచ్చింది మా అమ్మ, నాకు తెలీదు. స్టీల్ ప్లేట్ తిరగేసేసి దాని మీద చేస్తుంది మా అమ్మ. నేనైతే పేట వేసుకుని కూర్చొని చేస్తాను. నేను ఎక్కువ కూర్చోలేను, అందుకని ఎలా చేసుకుంటాను. ఊడిపోతుంది జాగ్రత్త, నూనె ఎక్కువ పిండి కదా ఎక్కువ నూనె అది అసలు వేడెక్కకుండా వేసేసామ్మా. పర్వాలేదు, నీకే ఇది కోటా పిండి వల్లనే కొంచెం ఇడిపోద్ది చపాతి, జిగురు తక్కువ ఉంటుంది, పొట్టు ఎక్కువ ఉంటుంది. పిచ్చి పిచ్చి వంటలు చేసి మీరు కూడా నేర్చుకుంటారు ఇలాగ పిచ్చి వంటలు. ఏదో అలాగా బస్సు ఎక్కంగానే భవానీ నీ మాట ఏంటి, నీ మాట వినిపిస్తుంది అనుకున్నాను. నువ్వు ఎక్కావు బస్సు అనేసి ఇల్లు కొనుక్కున్నావమ్మా, గాడ్ బ్లెస్ యూ అని ఎంత ప్రేమగా మాట్లాడిందో అసలు. పెద్ద ఆవిడ వచ్చి భవానీతో మాట్లాడానండి, సున్నుండి ఇంకా చేయట్లేదండి అన్న, చేస్తానమ్మా గృహప్రవేశం అన్నట్టుగా అన్నాను. చాలా బాగా మాట్లాడారు పెద్ద ఆవిడ. ఇలా ఎక్కడికి వెళ్ళినా బోల్డ్ మంది మాట్లాడుతున్నారు కదమ్మా, నీకు హ్యాపీ ఉందా? బోల్డ్ హ్యాపీ. అయ్యో ఇప్పుడే వండుతుంది మా అమ్మ. గృహప్రవేశందే చేయలేదు, అన్నీ నిన్నే ఇచ్చాను. ఇంకో తల్లి ఇలాగా మగ్గిపోయింది, అలాగే వేడికి మగ్గిపోతాయి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ కలిపి మగ్గిపోయింది కారంగా. ఆ సిమ్లో పెట్టుకుంటే అలాగే అడుగంటది కూడా. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా. నేను ఏం చెప్తాను, ఇది పెడతాను కదా మూత, ఆవిరికి పెడతాను. ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నా అంతే, కూర రెడీ. మూత ఎక్కేస్తే మగ్గిపోతుంది. మళ్ళీ కొంతమంది కూరలో కరివేపాకు ఉండదు, ఏమి ఉండదు, ఏం కూర కరివేపాకు ఉంటే వేస్తానమ్మా, అవి కూడా కలిపేస్తుంది అంతే, లేకపోతే లేదు. అవి కూడా ఆవిడ పంపకలతో కలిపేస్తాను. మరి ఇల్లు వేయటమంటే ఏముండదు. అలాగా ఉందేంటి అనకండి, ఆ దాకలో చెరగడం పొయ్యి మీద ఉడకబెడతాను అప్పుడప్పుడు, అందుకని నల్లగా ఉంది. ఇంకా అది అలా చిలగడ దుంపలకే వాడతాను. ఇప్పుడు ఎక్కువ గుడ్లు ఉడకేస్తున్నానని తిరిగినట్లేదు.
గుడ్డు ఇప్పుడు వేసేస్తావా? ఉప్పు కారం పట్టాలి కదా మరి. ఇంతే అండి, దోసకాయ కోడిగుడ్లు కూర అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. అమ్మ అయితే మా అందరి కోసము సున్నుండ్ల పొడి అయితే రెడీ చేస్తుందండి. అమ్మ పొడి రెడీ చేసి ఇచ్చేస్తే మేము హైదరాబాద్ అవి తీసుకువెళ్ళి నెయ్యి వేసుకుని కలుపుకుంటాం అనమాట. సన్నమంట ఎక్కేసుకోవాలి. సన్నమంట ఎక్కేసుకుంటే అన్ని సమానం ఆకుతోటి వేస్తాను. అందరికి ఆయమ్మ మరి నేను సున్నుండ్ల పొడి మీరు ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను. సన్న మంట మీద మినుములు వేపాను. ఈ మినుములు ఇప్పుడు బద్ద చేస్తున్నాను, పొట్టు తీసేస్తాను. పొట్టు తీసేసి ఇందులో బియ్యం కలిపి మిల్లి గట్టుకెళ్తాను. ఆ పొడి చేసాక బెల్లం కలుపుతాను. ఇప్పుడు మా అమ్మ అయితే తిరగల్లో వేగిచ్చిన మినుములది పొట్టు అయితే తీస్తుందండి. అదే బద్ద చేసేసి పొట్టు చేయాలి. ఇప్పుడు అందరికి తిరగళ్ళు ఉండవు కదా, మరి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సాయి మినుములు వేసుకుంటున్నాను. ఇప్పుడు అమ్మేస్తున్నారు బద్ద, పొట్ల మీద కూడా బద్ద అమ్మేస్తున్నారు. మామూలు ఎవరైనా తిరగలే. మా చిన్నోడికి అవి ఇష్టం ఉండదని నేను మినుములు వేస్తాను సన్నమంట మీద. సాయి మినుపులు టేస్ట్ ఉండవు అయినా బద్ద అమ్మేస్తున్నారు. ఇలా చేసింది కానీ ఇది కేజీ 180 అయితే అది కేజీ 180. 180. మరి తిరగల మీద చేశారు కదా వాళ్ళంతా. మరి పుట్ట తీసారు కదా, ఇల్లే ఆడతాను నేను. మరి ఇలా కాట్లేదు తెలియదు కానీ బద్ద చేసి ప్యాకింగ్ చేశాను. ఇప్పుడు ఈ తిరగలే ఎప్పుడుదమ్మా? ఎప్పుడు కొన్నాను పెద్ద చిన్నప్పుడు 35 రూపాయలు. 35 రూపాయలు ఈ తిరగలే. రోలేమో 110. మా అమ్మ దగ్గర లేని అంటూ ఉండవండి, అన్ని వస్తువులు ఉంటాయి. రోజు అక్కడలో తిరగల్లో మరి అన్ని గౌరీదేవని అన్ని వాడేవారు వరకే. అవును, ఇప్పుడు ఎవరో వాడట్లేదు. వాడతలేదు. పసు కొమ్ములు కొట్టడానికి ఊరుకోవాలి. అవును, ఏమన్నా చేసుకోవడానికి తిరగలు కావాలని చున్నోళ్ళు మరి బోల్డ్ నొక్కేవారు. పెళ్ళిళ్ళు తగ్గిపోయినాయి. అంత రెడీమేడ్ అంటున్నారు. అప్పుడు ఇవి ఎరువులు కూడా పట్టుకెళ్ళేవారు కదా మా ఒక్కళ్ళ ఇంట్లో పనిముట్టు ఉంటే పాపం అందరూ వాడుకునేవారు ఉమ్మడిగా. ఏ ఎక్సర్సైజ్ మా అమ్మకే. మా ఈదులో చిన్నప్పుడు చేసేదాన్ని నేనే నమ్మెక్కుపోయి. ఇదే ఎక్సర్సైజ్ ఇంకా బాడీ ఇలా అంటాం ఎక్సర్సైజ్. ఇప్పుడు ఓన్లీ సున్నుండి పొడి చేస్తున్నావు? సున్నుండ్ల పొడి చేస్తున్నాను. సున్నుండ్లు ఇప్పుడు నొక్కుతా. బెల్లం కలిపేటప్పుడు ఎలా కలుపుకోవాలో చెప్తాను. కేజీ మినుముకి కేజీ బెల్లం. అలాగే ఎన్ని కేజీలు వాడుకుంటాను. 6 బియ్యం, 2 గ్లాసులు బియ్యం అదే వేపేసుకుని కలుపుకోవాలి. నేను అయితే ఇప్పుడు బియ్యం వేస్తాను. ఇప్పుడు బియ్యం అందరికీ దొరకవు కదా. ఇప్పుడు ఎవరెవరికే? చిన్నన్నయ్యకే నాకు. మన చూసుకొని అడిగాడు మొన్న, నానమ్మ హైదరాబాద్ వస్తున్నావు కదా అత్తింటికి సున్నుండ్లు ఎత్తుకురా నాకు అనేసి అంటాడు. మరి మన పంపిణీ తినేసారు బాగా. లేవంటే కొంచెమే ఉన్నాయి పట్టుకొస్తానమ్మా. మళ్ళీ ఇయ్యే కదా గులాబీ పూలు కూడా చేసుకురావాలి. అక్కడికి వచ్చే చేద్దిగానిలే, ఇరిగిపోతాయి గులాబీ పూలు. బద్ద అయిపోయిందమ్మా. ఈ బద్ద అయిపోయింది. ఇప్పుడు ఎలా సెరగాలి. అప్పుడు పొట్టు సపరేట్ అయిపోయింది. ఈ కొవ్వాలు గేదెలకి ఇస్తానండి. గొవ్వాలు గేదెలు లేవు కదా పొలాలు ఉంటాయమ్మా. ఎవరు చూస్తున్నారా? గొవ్వ ఆపనే చూసుకుంటున్నారా? మమ్మీ అంత ఎందుకు ఎగురుతుంది? ఆయన అసలు నాకు ఈ మధ్యకాలంలో కనే కనపడలేదు. గొవ్వ అంటారు ఆ అంకులు. దీప్తియా? సరే భోజనాలు పెట్టుకున్నారని పిల్లలు రోజు అంటున్నారు. అదేనా మనవరాలు అదే చిన్నపిల్ల. నుండికి మినప తొక్కే అందం. సాయి మినపగుళ్ళు అలా ఉండవు మరి. సాయం సంపుకుని సన్నయ్య తింటాం.
ఇంకోసారి బెంగళూరులో సున్నుండలు అంటే మా కోళ్ళు కొట్టుకుంటాను 1 కేజీ మినుగులు తెచ్చి వేపానండి సాయికి అతుక్కుపోతాయి. ఇది ఇప్పుడు వీళ్ళు నల్ల నల్లగా కనిపించి ఇదే అందం పెద్దమ్మ. అది చేసుకుంటాక తిరగల అయ్యి ఇప్పుడు అక్కడ నువ్వులు ఈ కలర్లోకి వచ్చేది ఏదకమ్మా కొన్ని వేడి నీళ్ళు అదే చన్నీళ్ళు వేడి మీద చల్లితే గంట తిప్పితే పొట్టుడు వచ్చేస్తుంది. వేగించుకున్నాక వేడి మీద చన్నీళ్ళు వేయాలి. వేడి మీద చన్నీళ్ళు వేసి తిప్పితే ఇంకేలా పొట్టుడు వచ్చేస్తుంది. ఇది పొట్టు పడతాయి. నేను రాజు చూసానండి ఇలాగా వేడి మినుముల మీద కొన్ని నీళ్ళు సలకరింటే బుస్సమంట పొంగుతాయి. గరిటె తిప్పేస్తే మొత్తం అన్ని మినుములకి కలిసిపోయి పొట్టు ఊడిపోతుంది. 4 కేజీలకి పొట్టు వచ్చింది. ఇదే 2 కేజీలు వచ్చి ఉంటుంది. 2 కేజీలే 6 కేజీ ఉంటుంది. 6 కేజీ ఉంటుంది. అంత ఉంది. పొట్టుగా తేలిగ్గా ఉంటుంది. గేదెలు ఉన్న వాళ్ళకి ఇస్తే గేదెలు నానబెట్టేస్తారా? తవుల్లో కలిపి పెట్టేస్తారు. లేకపోతే గంజి పెడతారు. అంత పట్టు వచ్చింది, ఇంత పప్పు వచ్చింది. ఒకసారి తెచ్చుకున్నాడమ్మా చిన్నకోడు. వేడి నీళ్ళు నీళ్ళు చల్లండి అన్నాను కదమ్మా. ఆ నీళ్ళు చల్లటం వల్ల ఇంత బాగా ఊడిపోయింది పప్పు. ఇది పొట్టు చెరిగేసాను కదా. ఇప్పుడు బియ్యం మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు బియ్యం ఉన్నాయని వేస్తున్నాను. ఎందుకు? ఈ మినుగుల్లో ఈ బియ్యం వేసుకోలేదు అనుకో నాలుగుకి చుట్టేస్తుంది పిండి. అలా ఉండకుండా అందుకని షార్ట్ తీసాను. 2 ఒకటే రంగులు వేపించావు. బ్రౌన్ కలర్లో ఇచ్చేస్తే గుడ్డుగొళ్ళు అయినా బాగానే. నువ్వన్నీ ఎక్స్పీరియన్స్ అమ్మా. టైం బట్టి వేపించేస్తావు. ఎంత టైం నేను దాచుకున్నాను ఆకులు. ఈ 4 కేజీల మినుములు వేయటాక ఆకులు కరెక్ట్గా సరిపోయాయా? ఇప్పుడు ఇది బియ్యం ఎన్ని వేసావా? 1/2 కేజీ వేసావా? కేజీకి అరసలు వేసుకొని టీ గ్లాసులు. కేజీకి టీ గ్లాసులు బియ్యం వేసుకోవాలి. మామూలు బియ్యం అయినా ఇప్పుడు బియ్యం రోజు ఇప్పుడు బియ్యం అయినా అలానే 2 కేజీలు ఆడించుకుంటే 4 కేజీలు అయితే తౌడు బియ్యం. ఇప్పుడు రేషన్ బియ్యం వేసుకుని వేయించుకోవాలా? వేయించుకోవాలి. పాత బియ్యం వేసుకొని వేయించుకోవాలి. రేషన్ బియ్యం వేయించుకోవాలి. ఇప్పుడు బియ్యం వేయించుకోవాలి. వేయించుకుని బ్రౌన్ కలర్లోకి రావాలి. కలిపేసుకుని ఇప్పుడు మిల్లు అట్టించండి. పెట్టేసుకోండి. ఇప్పుడు మిల్లుకి వెళ్తాను, పట్టించేస్తాను. తర్వాత ఈ దీంట్లోకి 4 కేజీల మినియాలకి 4 కేజీలు బెల్లం కరెక్ట్గా అసలు ఏం చూడక్కర్లేదు. సరిపోదు. 4కి 4 బెల్లం వేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి ఉంటే 4కి 4 బెల్లం వేసేసి బెజ్జల గిన్నె ఉంటుంది కదా, జల్లెడి గిన్నె. ఆ బెజ్జల గిన్నెతో జల్లింతాను. అన్నం పొడిపోతే మళ్ళీ మిక్సీ పెట్టి కలిపాను. ఆ తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పడేస్తే సంవత్సరమైనా. అవును, మా అమ్మ మాకు అలాగే ఇస్తుందండి. హైదరాబాద్లో నేను సున్నుండలు ఇలాగే నొక్కుంటాను. చిన్నపాళ్ళు ఇంతేనమ్మా, భవాని ఇంతే. తిని పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. బద్ద చేసిన వేగించిన మినపపప్పు అలాగే బియ్యం కలిపింది కదండి, వాటిని తీసుకెళ్ళి మిల్లులో అయితే ఇలాగ పిండి కింద పట్టించేసి అమ్మ ఇంటికి తీసుకొచ్చింది. ఉండాలి మిల్లు పప్పు ఇలా మిక్సీ మిల్లు పెట్టి ఏంటి ఒక్క సున్నుండల పొడి ప్రాసెస్కి ఇంత పెద్ద వీడియోనా అనుకోద్దండి. అమ్మతో మాట్లాడిస్తూ చేస్తే ఇంత పెద్ద వీడియో అయిపోతుంది. నేను ఇది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. సో ఇది ఇష్టపడే వాళ్ళు ఇది చూస్తారు అనేసి ఇదైతే ఇలాగే ఇంక్లూడ్ చేసేసాను మొత్తం రా వాయిస్. నేను కొడతాను, నువ్వు మిక్సీ పట్టుకో. బెల్లం నేను కొట్టేస్తాను. పిండి చూపించాను ఇలా మామూలుగా. తర్వాత నువ్వు ఇందులోకి ఎత్తగా అప్పుడు చూపి.
ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈ సున్నుండల పొడి ప్రాసెస్ అయితే మొదలు పెట్టామండి. ఎక్కువ క్వాంటిటీ కదా, 4 kgs, చాలా టైం అయితే పట్టింది. నైట్ మాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 7:30, 8 అలా అయిపోయింది అనమాట. ఇంకా నైట్కి వంట కూడా మేము ఏం చేసుకోలేదండి. పచ్చళ్ళు పెరుగు అయితే వేసుకుని తినేసాము. ఇంకా అమ్మ అయితే బెల్లం కది చేస్తుంది. నేను ఇంకా డాబా పైకి వచ్చి బట్టలు ఉన్నాయి కదా అనేసి వాటిని అయితే మడతలు పెడుతున్నాను. కుళాయి కూడా వచ్చేస్తుంది. మోటార్ అయితే స్విచ్ ఆన్ చేసి పైకి అయితే వచ్చానండి. ఇంకా పైకి వస్తే ఏమైనా బట్టలు ఉంటే వాటన్నిటిని మడతలు పెట్టేస్తాను. నాకు ఖాళీగా ఉండడం అసలు నచ్చదు. సో ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ ఇది మడతలు పెట్టడం ఇవన్నీ అయిపోయిన తర్వాత కింద అమ్మేమో బెల్లాన్ని కొట్టిస్తుంటే అమ్మ మిక్సీ అయితే పట్టుకుంటుంది. మిక్సీ ఏమో సరిగ్గా నలగట్లేదు. ఇంక అందుకనేసి మళ్ళీ అందులో వేసి నూరిందనమాట. అందులో వేసి నూరిన మనకి పౌడర్ లాగా అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది కదండి, చేతులు అవి నొప్పులు వచ్చేస్తాయి. ఈ సున్నుండల పొడి ప్రాసెస్లో మెయిన్ ఈ బెల్లమే ఎక్కువ పని అనమాట. ఇలా మనము బెల్లం చెదగొట్టుకుని కలుపుకునే ప్రాసెస్ కాకుండా బెల్లం పొడి కూడా తీసుకొచ్చండి. కాకపోతే ఇది కేజీ బెల్లము 50 రూపీస్ ఉంటే బెల్లం పొడి 100 రూపీస్ ఉంది అనేసి అమ్మ ఇంకా డైరెక్ట్గా బెల్లం తీసుకొచ్చి ఇలా పొడి కింద చేసి పెడుతుంది అనమాట. ఇది మిక్సీలో పట్టడం అస్తమాను మిక్సీ జార్లు అయితే పోతున్నాయి. ఇంకేం చేసిందంటే అమ్మ అందులో చెదగొట్టేసి డైరెక్ట్గా పొడిలో కలిపేసింది. కలిపిన తర్వాత దాన్ని జల్లించుకున్నప్పుడు పెద్ద పెద్దవి బెల్లం ముక్కలు ఉండిపోతాయి కదండి, వాటిని మాత్రమే ఇంకా మేము మిక్సీ అయితే పట్టాము. ఇంకా అమ్మేమో అది జల్లిస్తూ ఉంటే నేనేమో మిక్సీ పడుతూ ఉన్నాను. సో ఇంకా అలాగా అమ్మ నేను కలిసి సున్నుండల పొడి పూర్తి చేసేసరికి టైం అయితే 7:30 అయిపోయింది అనమాట. ఇంకా అవన్నీ నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే మళ్ళీ ట్రైపాడ్ సెట్ చేయాలి ఇవన్నీ. ఇంకా అమ్మ చేసిన ప్రాసెస్ వరకు వీడియో అయితే తీశాను నేను. ఇంకా నేనైతే డాబా పైకి బట్టలు మడతెత్తకు వచ్చానండి. మొత్తం పిల్లలంతా డాబా పైనే ఉన్నారు. వీళ్ళంతా డాబా పైన ఆటలాడుతున్నారు అనమాట. మా షాను మనం ఇక్కడికి వచ్చారంటే ఇంకా వాళ్ళకి చాలామంది పిల్లలు ఉంటారండి ఆడుకోవడానికి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు షాను మను. ఇంకా నిన్న వీడియోలో ఒకళ్ళైతే ఇలా కామెంట్ పెట్టారండి, నీ తత్వం మంచిది కాదు అనేసి. మీరు వీడియోలో నా గురించి చూసేది చాలా తక్కువండి. నేను మనసు బాధ కలిగితే ఇది విషయం, దీనికోసం ఇలా బాధపడుతున్నాను, ఇలా ఉంటారు మనుషులు, ఇలా ప్రవర్తిస్తారు అని మీకు జస్ట్ ఒక మాట చెప్తాను. వాళ్ళ వల్ల నేను ఎంతెంత సఫర్ అయ్యాను ఏంటి అన్నది మీకు తెలియదు కదండి. మీరు వీడియోలో చూసి నా ఎంటైర్ క్యారెక్టర్ని మీరు డిసైడ్ చేయలేరు. మీరు కామెంట్ పెట్టారు అని మీ తత్వం ఇది అని నేను డిసైడ్ చేస్తే మీకు ఎలా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ నా విషయంలో కూడా అంతే. నేను బయట వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, బయట వాళ్ళే కదా, నాకు వాళ్ళకి ఇంకేం సంబంధం ఉండదని నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే చాలా గట్టిగానే తిరిగేసి సమాధానం చెప్తానండి. అలా చెప్పాలి కూడాని. ఎందుకు ఒకళ్ళు పదే పదే మనని బాధపెడుతూ ఉంటే దేనికోసం మనం పడాలి చెప్పండి. సో నేను అసలు యాక్సెప్ట్ చేయను అది. అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళు మనని పదే పదే ఏమన్నా ఇది చేస్తున్నారు అనుకోండి, చాలా ఓపికగా ఉంటాను నేను. ఎంత ఓపికగా ఉంటానంటే రిలేషన్ దెబ్బ తినకూడదు అన్నట్టు రిలేషన్ని కాపాడాలని చూసుకుంటాను నేను. బట్ ఇంకా కొంతమంది మన నెమ్మదిని తిరగట్లేదు కదా అని ఇంకా అలాగా అదే పనిగా చేశారనుకో, ఇంకా ఈ క్షణాన నేను మాట్లాడకపోతే నా లైఫ్లో చాలా నేను లాస్ అయిపోతాను అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే నేను తిరిగేస్తాను అనమాట. సో నేను ఆ రోజు ఏం జరిగింది అన్నది మీకు అదే వ్లాగ్లో అయితే చెప్తాను. సో మీరు నా తత్వం మంచిది కాదు ఇలాగ మీరు డిసైడ్ చేశారంటే నేను యాక్సెప్ట్ చేయను. నేను అందుకనేసి చాలా గట్టిగా కూడా రిప్లై ఇచ్చి మిమ్మల్ని బ్లాక్ అయితే చేసేసానండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చి నా ఛానల్లో 21 కామెంట్స్ పెట్టారు. 21 కామెంట్స్లో ఏ ఒక్క కామెంటు మంచిగా లేదు. నేను పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి అమ్మ అయితే ఇలా బెల్లం వేస్తుంది. బెల్లం దగ్గరికి ఈగలు వచ్చేస్తున్నాయి. బెల్లం అంతా 4 కేజీలు బెల్లం, 4 కేజీలు దీనికి కలిపేసి జల్లించుకోవాలి. ఓకే, మళ్ళీ ఇప్పుడు జల్లించాలి. బెల్లం ఏమన్నా ఉండలు ఉంటాయని అవి ముక్కలు ఉండిపోతాయి. జల్లించుకుని అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చేసేసుకోవచ్చు. కావలసినప్పుడు ఎంత కావాలంటే ఎంత కలుపుకుంటాం. నెయ్యి మరిగించుకుని కలుపుకుని నెయ్యి ఎంత ఉందో చూసుకుని మనం కలుపుకుంటాం. ఇప్పుడు ఇది 3 ఆటాలా? అమ్మో మీ అన్నయ్యలిద్దరికీ నీకు అదే ఇంకొక ఎక్కువ ఇస్తాను, చుట్టాలు ఉంటారు కదా గృహప్రవేశానికి వచ్చేవాళ్ళు. ఇంక రోజు వీడియో పెట్టాం కదమ్మా, అందరూ నీది బజ్జీల రెసిపీ అడుగుతున్నారు. రేపు పొద్దున్నే ఆ రెసిపీ షార్ట్ వీడియో పెడదాం. తర్వాత ఈరోజు వీడియోలో అదే నేను ఇల్లు కొనుక్కున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పావు కదా. అందరూను అమ్మ కాబట్టి అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. మీ అమ్మగారు స్మైల్ బాగుంది అనేసి పెట్టారు.
మీరు ఎవరైనా చేసుకోవాలంటే అమ్మా అందరూ తల్లిదండ్రులు చేసి వాళ్ళు ఉండరు. అవును. అంతే కాబట్టి 1 కేజీ పప్పు ఏపుడు పప్పు తెచ్చేసుకుని ఈ ఈ మినువుల పప్పు వేపేసి అమ్ముతున్నారు ప్యాకులు చేసి. అయితే కొంత రేట్ ఎక్కువ అది. ఈ మినువులు అయితే 120, ఆ పప్పు అయితే 170, 180. అదే మరి ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉంది కదా దీనికి. మరి పొట్టు అయ్యి లేకుండా ఇస్తారు కదా, అది తెచ్చుకుని మీరు ఎప్పుడైనా పిల్లలకు పెట్టుకోవాలంటే ఎవరు పెడతారు, మనం పెట్టుకోపోతే. అందుకని శుభ్రంగానే నెయ్యి కేజీకి ఒక 1/2 కేజీ నెయ్యి ఆడుతుందమ్మా. కేజీ పిండికి 1/2 కేజీ పెట్టుకోవచ్చు. కేజీకి 1/2 కేజీ నెయ్యి, కేజీ బెల్లం వేసుకుని చేసుకోవాలి. అదే అలా పెట్టుకుంటాం ఎవరి పిల్లలకి. మరి నా పిల్లల గురించి నేను ఇలాగా మా రుచిగాడు అన్నాడంటే చున్నుండ్లు మా దీక్షమ్మకు కూడా చాలా ఇష్టం చున్నుండ్లు. మా పెద్ద అబ్బాయి ఉన్నాడంటే నేను ఏది చేసినా బాగోపోయినా సరే బాగుందమ్మా అంటాడు. ఎంత బాగోదు నువ్వు చేసేది, ఏది ఇది బాగోదు అలాగంటారు. మా అమ్మ చేసేదంటే ఇది బాగోదు అని చెప్పడానికి ఏది ఉండదు, అన్నీ అసలు ఎక్సలెంట్గా చేస్తుంది. ఏం కాదు అసలు నీ వంటకు పేరెట్టి వాళ్ళు లేరు. అందులో అందరికీ నచ్చాలని ఏమీ లేదు. కొంతమంది కొన్ని స్టైల్లో తింటారు కదా, నేను ఏదో కూర పద్ధతి ఏం కాదు, అయ్యే మంచి పద్ధతిలో. ఒకటేనా? సున్నుండ పొడి మొత్తం కలిపేసిన తర్వాత ఒక కవర్లో వేసేసుకుని ఇప్పుడు అమ్మ అయితే జల్లిస్తుందండి. ఎక్స్ట్రా బెల్లము చిన్న చిన్న ఉండల కింద ఉండిపోయింది కదా, దాన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ కింద చేసేసుకుని మళ్ళీ పొడులు అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, ఇంకా సున్నుండల పొడి ప్రాసెస్ అయితే అయిపోయింది. ఈ పొడి మొత్తాన్ని మనము ఫ్రిడ్జ్లో ఎక్కడైనా స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు నెయ్యి అంతా వేడి చేసుకుని ఎంత వేయాలి అమ్మా? కేజీకి 1/2 కేజీ నెయ్యి కలుపుకుని సున్నుండలు తినడమే, మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.